నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు తారాస్థాయికి చేరాయన్న జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. పాలనలో విఫలమైనందునే డైవర్షన్ పాలిటిక్స్ కు తెర లేపారని ఆరోపణ. విజయనగరంలో ఘనంగా జన సైనికుల మెగా బైక్ ర్యాలీ. పాల్గొన్న జనసేన నాయకుడు అవనాపు విక్రమ్. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమని వ్యాఖ్య. మన్యం జిల్లాలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్. 650 లీటర్ల నాటుసారా ధ్వంసం. సారా నియంత్రణే లక్ష్యంగా మెరుపు దాడులు కొనసాగిస్తామని స్పష్టీకరణ. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు తారాస్థాయికి చేరాయని, హామీల అమల్లో విఫలమైనందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మండిపడ్డారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని ధర్మపురి సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకిచ్చిన హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం దాని నుంచి దృష్టి మరల్చేందుకు చేపడుతున్న కక్ష సాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిన తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజలకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలను చూసి ఓర్వలేకే రకరకాల స్కామ్లను తెరపైకి తీసుకువచ్చి వాటిని వైసీపీ నాయకులపై రుద్దే కార్యక్రమం చేస్తోందని ఆరోపించారు. ఏడాది కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతోందని, మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. వారి తప్పులు కప్పిపుచ్చుకునేందుకు తెరపైకి లేని లిక్కర్ స్కామ్ను తీసుకువచ్చారని మండిపడ్డారు. కేసులకు, అరెస్టులకు భయపడేది లేదని, ప్రజల తరఫున తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 1 సంవత్సర కాలం పూర్తయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడి మరి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఆ హామీల్ని ఒక్కసారి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి ఇచ్చిన హామీల్ని గుర్తు చేస్తూ ఒక జిల్లా స్థాయి నుంచి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి శాసనమండలి సభ్యులు మరి శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మరి విజయనగరం జిల్లాలో జిల్లా స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి అక్కడ నుంచి మండల స్థాయిలో కూడా, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకున్నాం. అయితే మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని మేము ప్రభుత్వాన్ని తెలియజేయవలసింది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 14 నెలలు కావస్తూ ఉంది. 13 నెలలు కాదు, 14 నెలల్లోకి వెళ్ళిపోతున్నాం. పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. మేము తప్పు చేశాము, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాము, మీ ఇంకా పెద్ద ఎత్తున వస్తాయన్న ఒక ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే మళ్ళీ సూపర్ 6 ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం, ఆ కార్యక్రమాలు తీరా చూస్తే ఇవాళకి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు కాలేదు. ఓ పక్క పెన్షన్దారులు 60 సంవత్సరాలు నిండిన పెన్షన్దారులు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సదరం అని చెప్పి మళ్ళీ రీవెరిఫికేషన్కి రండి అని చెప్పి ఓ పక్క ఎవరైతే డిజేబుల్డ్ పెన్షన్ తీసుకుంటున్నారో, మెడికల్ పెన్షన్ తీసుకుంటున్నారో వారు గ్రామాల్లో ఆందోళన చెందుతూ ఉన్నారు. 60 సంవత్సరాలు నిండిన వృద్ధాప్య పెన్షన్లు ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు 60 సంవత్సరాలు నిండాయి, మాకు పెన్షన్ ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చూస్తూ ఉన్నాం, వాళ్ళకి ఎదురు చూస్తూ ఉన్నారు, వితంతువులు ఎదురు చూస్తాను. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఒక కొత్త పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాక్లాగులన్నీ కూడా స్పోర్ట్స్ పెన్షన్ ఇస్తామని చెప్పారు, అది ఇంప్లిమెంట్ కాలేదు. ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక పెద్ద ఎత్తున మీరు చెప్పారు, దాంట్లో ఎక్కడ ఉద్యోగాలు లేవు. ఇప్పటికొచ్చి ఒక కంపెనీ కూడా ఎక్కడెక్కడ స్థాపించే పరిస్థితులు అక్కడ కనపడలేదు. విశాఖ జిల్లాను తీసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారే అని ఎక్కడ ఒక నిరుద్యోగ వృత్తి ఇచ్చే పరిస్థితి లేదు. 50,000 నిండిన వాళ్ళకే పెన్షన్ అన్నారు, అది లేదు. ఆడవాళ్ళకి ఉచిత బస్సు అన్నారు, ఇంకా రేపు ఆగస్టు 15 నుంచి మొదలు పెడతా ఉన్నారు. ఆ బస్సు చూస్తూ ఉంటే మీరు వచ్చి విజయనగరం వేదికగానే ఆ రోజు పెద్ద ఎత్తున మీ తనయుడు లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సందర్భంలో మీరు పెద్ద ఎత్తున చెప్పారు ఆ రోజు. ఇప్పుడు దానికి వచ్చి జిల్లా ఆంక్షలు పెట్టారు. ఇవాళకి వచ్చే రైతు భరోసా, ఈ రైతాంగం ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వెన్నుముక, రైతే వెన్నుముక, వ్యవసాయమే ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతంలో కనీసం 2వ సంవత్సరం వచ్చింది మీ ప్రభుత్వం ఏర్పడి, రైతు భరోసా ₹1 లేదు. ఎలాగైనా ప్రజల నుంచి మరల్చాలా, ఒక డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్ళాలా, లేదు మన చేతిలో కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, కొన్ని పత్రికలు ఉన్నాయి, ఆ పత్రికల ద్వారా కొన్ని మన ప్రజల్లోకి లేని పదే మనం ఒక అలవాటు కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఒక అబద్ధాన్ని నిజం చేయడంలో పదే చెప్తే అది నిజమని నమ్మే విధంగా ఒక కొత్తగా ఒక తెర మీద తీసుకొచ్చారు, ఏదో లిక్కర్ స్కామ్ అని చెప్పి. ఆ లిక్కర్ స్కామ్లో తీసుకొచ్చి ఏదో దాంట్లో లేనిది, ఎందుకంటే ప్రభుత్వ పరంగా
నడిపిన షాప్స్ అవి ఓ పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడిట్ చేస్తూ ఉంటుంది. లేని ఒక సమస్యను సృష్టించి ఎవరికో తీసుకొచ్చి ఏమో ఇచ్చారు, ఎవరో తీసుకొచ్చి ఏదో ఇచ్చారని చెప్పి వ్యక్తులు తీసుకొచ్చి టార్గెట్ చేస్తూ మీరు వచ్చి ఓ పక్క నుంచి అరెస్టులు చేసుకుంటూ పోతూ నిన్నే మా పార్లమెంట్ సభ్యుడు 3 సార్లు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిని అతను తీసుకొచ్చి అకాలంగా అరెస్ట్ చేయడం, దానికి వచ్చి టీవీలు పత్రికల్లో వచ్చి ఒక అభూత కల్పన, ఏదో 1000 కోట్లు స్కామ్ జరిగిందని. ఎక్కడున్నాయో చెప్పరు, ఎవరికి ఉన్నాయో చెప్పరు. మీరు సిట్ ఆఫ్ ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేసినా ఛార్జ్షీట్లు ఎక్కడ ఆధారాలు లేవు. దానికి వచ్చి ఏవో సంబంధం లేని ఆస్తులు అటాచ్మెంట్ అంటారు. ఇవన్నీ ఇలాంటివన్నీ చెప్పి ప్రజల్లో ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ సంవత్సర కాలంలో మీరు ఏంటని చేస్తున్నారంటే ఒక కేసు అయిపోతుంది, ఇంకొకరిని తీసుకొచ్చి ఏదో చేశారంటే. మీకు ప్రభుత్వం ఏర్పడి మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక హామీలు ఇచ్చి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి అది పక్కన పెట్టి ఆ కార్యక్రమాలు చేయలేక ఓ పక్క నుంచి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరుస్తూ ప్రజలు పక్క నుంచి తీవ్ర వ్యతిరేకత కనబడతా ఉంటే మీరు దాన్ని మరల్చడానికి చేసే కార్యక్రమాలు ఇవి. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మిథున్ రెడ్డి గారి అరెస్ట్ని ఏదోలాగా ప్రజల నుంచి మరల్చడానికి మీరు ఏదో సుపరిపాలన తొలడుగు అన్నారు. మీ సుపరిపాలన తొలడుగు ఎలా జరుగుతుందో మీకు తెలుసు కదా. వెళ్తున్నారు, ఓ 3 ఇళ్ళు ఎత్తుక్కుంటున్నారు, చుట్టుముట్టేస్తున్నారు, ఓ ఫోటో తీసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏం ప్రభుత్వంలో ఒక నిర్దిష్టమైన విధానాలు లేవు. ఒక పథకం ప్రవేశపెడితే దానికి సంబంధించిన స్పెసిఫిక్ గైడ్లైన్స్ లేవు. ఒకరికొచ్చి 9,000 పడతా ఉంది, ఒకరోజు 10,000 పడతా ఉంది. ఎన్నాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తారు? నిన్న చూసాం, ఈ జిల్లాకు వచ్చారు వ్యవసాయ శాఖ మంత్రులు, చాలా మంచిది, సంతోషం. ఆయన వచ్చి ఏం చెప్తున్నారు? ఆర్బిట్ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నారు. మీరు ఏం అమ్మేయాలనుకోని మీరు ఆ పథకాన్ని అమలు చేశారు? ఆయన మన వ్యవసాయ శాఖ మంత్రులు ఓ పక్క కనీసం ఈ జిల్లాలో యూరియా దొరకలేదు బాబు అని చెప్పి మా ఇసాంతర పరిపాలన చేసామే, చూపించండి ఎక్కడైనా ఎవరైనా వచ్చి మాకు యూరియా దొరకలేదని చెప్పి. ఒక్కరోజు పత్రికలు ఏదైనా ఎక్కడైనా దొరికితే ఇమ్మీడియట్గా ఎందుకు అక్కడ జరిగిందని చెప్పి దాని మీద రివ్యూ చేసేవాళ్ళని. ఓ పక్క ప్రైవేట్ లబ్ధిదారులు వచ్చి ఒక నుంచి వ్యాపారస్తులు విపరీతంగా దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఓ పక్క యూరియా అందుబాటులో లేదు. మరి శివారినే మనకున్న వ్యవసాయ శాఖ మంత్రులు జిల్లాకు వచ్చినా కూడా దాని గురించి ఆయన మాట్లాడలే. అసలు ప్రభుత్వంలో పరిపాలన జరుగుతుందో తెలియదు. ఎంత ఘోరం అంటే ఇంకా మీకు చెప్పాలా. ఇది నిన్న ఈనాడు పేపర్లో వచ్చిన క్లిప్పింగ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళి ల్యాబులు పెట్టి తనిఖీలు చేసుకుని డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు. ఏం జరుగుతుంది ఈ జిల్లాలో? అసలు ప్రభుత్వ వైద్యం ఇది ఈ జిల్లాలో పరిస్థితి. బారంగ మండలంలో క్లియర్గా మెన్షన్ చేశారు. డైరెక్ట్గా ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు వచ్చి ల్యాబొరేటరీ దందా కొనసాగుతుంది. ఆసుపత్రుల్లో వసతులే ఆసరాగా చేసుకొని అంటే ఇవన్నిట్లు పోను ఓ పక్క నుంచి ఈ అరెస్టులు వ్యవహారం గోవా ఇది ఒక కదా ఒక పెద్ద వ్యవస్థను క్రియేట్ చేస్తాం, సచివాలయ వ్యవస్థని. ఇవాళ మీరు ఏ కార్యక్రమం చేసినా ఆ వ్యవస్థ ద్వారా చేస్తున్నారు. ఇవాళ ఆ ఉద్యోగస్తులు విపరీతమైన ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి మీరే చూస్తూ ఉంటారు. గ్రీవెన్స్లకి ఎంతమంది వస్తూ ఉన్నారు. ఈ మండలం నుంచి తీసుకొచ్చి ఆ మండలాలకి, ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి, ఈ మూల నుంచి ఆ మూలకి. ఏమంటే అధికార పక్షం మేము ఒప్పుకోవట్లేదు, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేయమన్నారు. ఈ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమన్నా మీరు చేస్తున్న ప్రభుత్వంలో మంచి ఫలితాలు ఇచ్చి మీరు బాగా పనిచేస్తే దాన్ని డెలివరీ చేసే సిస్టమ్ వాళ్ళదే. ఎవరో ఒకరో ఇద్దరు వల్ల మొత్తం వ్యవస్థ అంతా బాగోలేదంటే ఎలా అవుతుంది? ఇది ఈ జిల్లాలో. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఈ కేసుల్ని ఇవన్నీ పక్కన పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు అమలు పరచాల్సిన బాధ్యత మీది. మిమ్మల్ని అమలు పరిచేంత వరకు కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్తూనే ఉంటాం. ప్రజల తరపున మేము ప్రభుత్వాన్ని ఎక్కడ అవకాశం వచ్చి అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉంటాం, ప్రభుత్వాన్ని తెలియజేస్తాం, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తాం. అది మా బాధ్యతగా మీకు చెప్తూ, ఏదైతే మీరు లేని స్కాములు తీసుకొచ్చి లేని విషయాలు తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా మీరు కొన్ని మీడియా సాధనాల ద్వారా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఉందో ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఊరికనేది కాదు, ప్రజలు ఖచ్చితంగా ఎంత అవగాహన ఉంది, ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం ప్రజలకు చాలా ఎక్కువగానే ఉంది. దాన్ని ఎప్పుడు చేస్తూ ఉంటాం ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల నేపథ్యంలో విజయనగరం పట్టణంలో జనసేన నాయకుడు అవనాపు విక్రమ్ ఆధ్వర్యంలో మెగా బైక్ ర్యాలీ నిర్వహించారు. రేపు విడుదల కానున్న హరిహర వీరమల్లు చిత్రం విజయవంతం కావాలని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తూ ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా నగరంలోని బాలాజీ నగర్ జనసేన కార్యాలయం నుండి ఆయన బైక్ ర్యాలీని ప్రారంభించారు. ముందుగా చిత్రం ప్రదర్శించనున్న హిమగిరి థియేటర్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, ఘంటస్తంభం, 3 లాంతర్లు, కోట జంక్షన్ల మీదుగా తిరిగి హిమగిరి థియేటర్ వరకు మెగా బైక్ ర్యాలీ సాగింది. అనంతరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో భాగమైన కొన్ని అంశాలను కథా వస్తువులుగా తీసుకొని తీర్చిదిద్దిన సినిమా హరిహర వీరమల్లు అని అన్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమని, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత విడుదలవుతున్న ఈ చిత్రం అభిమానులకు కనువిందు చేయబోతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా అయినప్పటికీ తన ఉన్నతికి కారణమైన సినిమా రంగానికి కూడా తగు ప్రాధాన్యతను ఇస్తున్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బైక్ ర్యాలీ మన హరిహర వీరమల్లు, మన డిప్యూటీ సీఎం అగ్రనటులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ శ్రేణులు, మెగా అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు అందరం కలిసి ఈ యొక్క మెగా ర్యాలీని, బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నటించిన తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ వెండి తెరపై కనబడబోతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకి, జనసేన శ్రేణులకి అందరికీ ఎంతో పండుగ రోజు ఈరోజు. మరి ఇలాంటి పండుగని మనం ముందు రోజు నుంచే సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు అంటే మీ అందరికీ తెలుసు, అతను ఒక పిలిపిస్తే కొన్ని లక్షల మంది, కోట్ల మంది అభిమానులు వచ్చి ఆయన కోసం పనిచేసే వ్యక్తులు అందరూ. మరి గత సంవత్సరం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ఈ రోజు వరకు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టి ఏమేమి చేశారో కార్యక్రమాలన్నీ మనం చూసాం. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో, మారుమూల ప్రాంతాలకు రోడ్లు ఏ విధంగా వెళ్ళాయనేది ఈరోజు మనం చూసాం. అలాగే మరి ఆయన నమ్ముకునే నిర్మాతలు ఆయనకి ఈరోజు ఈ స్థాయిలో ఉంచిన మరి మన సినీ కళామ తల్లి రుణం తీర్చుకునే ఉద్దేశంతో ఆయన చేపట్టిన సినిమాలు 3టిని కంప్లీట్ చేసి, ఒకటి మన హరిహర వీరమల్లు, రేపు సెప్టెంబర్లో రాబోయే ఓజీ, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 3 సినిమాలు కూడా చేసిన తర్వాత పూర్తిగా ప్రజాక్షేత్రంలో ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ జనసేన పార్టీ మరొక 100 ఏళ్ళు తిరుగులేని పార్టీగా ముందుకెళ్లే విధంగా పార్టీని పటిష్టం చేసే క్రమంలో చేస్తున్నారు. నిజంగా మేము ఆయన పార్టీలో ఉన్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. ఇప్పటికే లేట్ అయ్యిందని చాలా బాధపడ్డాను. ఫస్ట్ అయ్యో జనసేన పార్టీకి నేను దూరం అయిపోయానని. ఎందుకంటే అలాంటి నాయకత్వం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరమని నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు హరిహర వీరమల్లు సినిమా గురించి చూసుకుంటే, హరిహర వీరమల్లు సినిమా భావి తరాలకి, అలాగే ఇప్పుడున్న మన హిందూ సమాజానికి ఏ విధమైన అన్యాయం జరిగింది గతంలో చరిత్రలో అనేది తెలియజేసే సినిమా ఇది. ఇది ఒక రాబిన్ హుడ్ పాత్ర లాంటిది అంట. ఇది మేము తెలుసుకున్నప్పుడు తెలిసింది. రషెస్ చూశారు, చాలా బాగా వచ్చింది సినిమా. పవన్ కళ్యాణ్ ధర్మం కోసం ఏ విధంగా పోరాటం చేశాడనేది ఈ సినిమాలో ఒక మంచి కీలక అంశం. అలాగే అది కాకుండా ఇంకా ఉత్తేజపరిచే విషయం ఏంటంటే ఆయనే డైరెక్ట్ చేసి ఆయనే ఫైట్ని కూడా కొరియోగ్రాఫ్ చేశారు, లాస్ట్ క్లైమాక్స్ సీను. దానికోసం మేము అందరం కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. అలాగే ఈరోజు ఎన్సిఎస్ థియేటర్లో ప్రీమియర్ షో వేయడం జరుగుతుంది రాత్రి 9:30కి. అక్కడ 8 గంటల నుంచి ఈరోజు సంబరాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే రేపు మన హిమగిరి థియేటర్లో 9 గంటల నుంచి మరి సంబరాలు కూడా ఉంటాయి. అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని, హరిహర వీరమల్లు విజయాన్ని అందరూ ఉత్సాహంగా చూడాలని భావిస్తున్నాం. ఈరోజు ఈ బైక్ ర్యాలీ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, మనం హరిహర వీరమల్లు సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి సినిమాని చూడండి అనే విషయాన్ని తెలియపరచడం కోసం ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ పైరసీని ఎంకరేజ్ చేయకుండా అందరూ వచ్చి థియేటర్లోనే సినిమాని చూడండి అని మరొకసారి మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న ప్రభుత్వాలు వారి మాటలు నీటిలో రాసిన రాతలుగానే మిగిలిపోతున్నాయి. విజయనగరం జిల్లా మెంటాడ మండలం రెడ్డివాని వలస ఎంపీఈపీ పాఠశాలలో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ విద్యార్థులు స్కూల్ భవనం లేక అద్దె భవనంలోనే విద్యను అభ్యసిస్తున్నారు. సిమెంట్ బస్తాలు, నిర్మాణ సామగ్రి మధ్య పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో పాటు మగ్గిపోతూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాల భవనం నిర్మాణం ఆగిపోవడంతో
విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే పాఠశాల భవనం పూర్తి చేసి తమ సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. స్కూల్ కి అసలు స్కూలే లేదు సార్. మా ఊరికి ఆ పాత స్కూల్ ఉంది సార్. 1998లో కూలిపోయింది సార్ ఆ స్కూల్. ఇప్పుడు అద్దెకి తీసుకొని ఇక్కడ సార్లు చెప్తున్నారు సార్ మా ఊరు స్కూల్ కావాలి సార్. ప్రెసిడెంట్ అమ్మకి చెప్పామా సార్, ఇలాగే ఎంతమంది విలేకరులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఇప్పటికీ స్కూల్ కట్టలేదు సార్. ప్రహరీ అయితే కట్టారు సార్. మాకు ఈ ఊర్లోనే స్కూల్ కట్టించాలి సార్. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. హోంమంత్రి వంగలపూడి అనిత వ్యక్తిగత సహాయకుడి పేరుతో చలామణి అవుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీఐ ఆర్వీఆర్కే చౌదరి తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన అల్లూరి అరవింద్ ఈ నెల 21న నగరంలోని పోలీసు కార్యాలయానికి వచ్చాడని, అక్కడ రిసెప్షనిస్టుగా విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అరుణను కలిసి తాను హోంమంత్రి పిఏగా పరిచయం చేసుకున్నాడని తెలిపారు. వెంటనే ఎస్పీని కలవాలని కోరగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నట్లు ఆమె బదులిచ్చారని, వేచి ఉండమని చెప్పారన్నారు. దీంతో రెచ్చిపోయిన అతడు బెదిరింపులకు దిగడంతో సదరు కానిస్టేబుల్ 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని వెల్లడించారు. ఈ సమావేశంలో ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 21వ తారీఖున సాయంత్రం 4 గంటల టైంలో మన ఎస్పీ గారికి ఆఫీస్ దగ్గరికి అల్లు అరవింద్ అనే వ్యక్తి వచ్చి, నేను 4వ తారీఖున కంప్లైంట్ చేశాను, వలంపూడి ఏరియాలో క్రషర్స్ మీద ఎస్ఐలు వీళ్ళంతా రైడ్ చేస్తున్నారు, మాకు అనవసరం డిస్టర్బెన్స్ చేస్తారని చెప్పి చేశాను. వాళ్ళు దాని మీద ఆ పిటిషన్ ఏం చేశారని చెప్పేసి మన రిసెప్షనిస్ట్ అరుణ గారు ఉంటే అరుణ గారి దగ్గరికి వచ్చి అడిగాడు. అది సార్ చూశారు, సార్ నోటీసులో ఉంది అదంటే అతను ఆల్రెడీ అప్పుడు కలెక్టర్ గారికి హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చారు. హోమ్ మినిస్టర్ గారు నాకు పంపించారు, నేను ఎస్పీ గారిని కలవాలని చెప్పేసి ఆఫీస్ దగ్గర హడావుడి చేస్తుంటే, అది సార్ బిజీగా ఉన్నారు, మాట్లాడతారు మీతో అని చెప్పంటే, లేదు నేను హోమ్ మినిస్టర్ పిఏను, నేను హోమ్ మినిస్టర్ పిఎస్ అని చెప్పేసి 2 సార్లు రకరకాల మార్చి మీరు యాక్షన్ తీసుకుంటారా లేదని చెప్పేసి ఆఫీస్ దగ్గర హడావుడి చేస్తుంటే, దాని మీద ఆమె అది వెరిఫై చేసుకొని మాకు కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్లో రిటర్న్గా వచ్చి కంప్లైంట్ చేస్తే దాని మీద మేము వెరిఫై చేసాం. ఇతను శ్రీ గణేష్ సాయి గ్రావెల్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వలంపూడి ఏరియాలో పనిచేస్తున్నాడు. సూపర్వైజర్ చేస్తున్న అతను హోమ్ మినిస్టర్ గారి పేరు, నెక్స్ట్ హోమ్ గారి పిఎన్ అని చెప్పేసి పిఎస్ అని చెప్పి ఇంపర్సనేషన్ చేసినందుకు దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేసుకొని అతనికి నేను అరెస్ట్ చేసి పంపించాను. తమ భూములు తమకే అప్పగించాలని కోరుతూ విజయనగరం జిల్లా ఉప కలెక్టర్ మురళికి జిందాల్ నిర్వాసితులు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు జిందాల్ నిర్వాసితుల పరిస్థితులను సమీక్షించడానికి ప్రభుత్వం ఉప కలెక్టర్ మురళిని ప్రత్యేక అధికారిగా నియమించడంతో బుధవారం భూ నిర్వాసితులందరిలో ఆయన్ను కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు చెల్లా జగన్ మాట్లాడుతూ, భూములు కోల్పోయి కూలీలుగా మారిన దళిత గిరిజనులకు చెందిన భూముల్లో 18 ఏళ్లుగా కంపెనీ నిర్మించలేనందున చట్ట ప్రకారం వారి భూమి వారికి ఇచ్చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
విజయనగరం పట్టణం రైల్వే స్టేషన్ రోడ్లోని గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులను 1వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 30 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు డీఎస్పీ ఎం శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశాకి చెందిన పీతాంబర్ నాగ్, చంద్రకరుణ్ నాయక్ గంజాయిని ట్రావెల్ బ్యాగుల్లో తరలిస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు రైల్వే స్టేషన్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారని తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న 3 అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారని చెప్పారు. ఈ కేసులో కీలక సూత్రధారి జైధర్ పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మొత్తం 30 కిలోల గంజాయి, 4 ఆండ్రాయిడ్ ఫోన్లు, 2 కీప్యాడ్ ఫోన్లు, 4000 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన 1వ పట్టణ పోలీసులను ఆయన అభినందించారు. మా 1 టౌన్ సిఐ చౌదరి గారికి రాబడిన సమాచారం మేరకు మన విజయనగరం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఎంఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు గంజాయిని రవాణా చేస్తున్నారని వచ్చిన నమ్మదగిన ఇన్ఫర్మేషన్ మేరకు మా సిఐ గారు చౌదరి గారు, ఎస్ఐ రామ్ గణేష్, కానిస్టేబుల్ శ్రీనివాసు మరియు సూర్య, ఈ తర్వాత టాస్క్ ఫోర్స్ సిఏ గారు బంగారు బాబు గారు వీళ్ళందరూ కూడా అక్కడ చెక్ చేస్తుండగా 3 వ్యక్తులు 2 ట్రాలీ బ్యాగ్స్ని నడుపుకొని వస్తున్నారు. ఆ అనుమానం మీద మా సిఏ గారు, సిఎస్డిటి గారు, 2 బిఆర్ వాళ్ళు ఆ 2 ట్రాలీ బ్యాగ్స్ ఓపెన్ చేసి చూడగా ఒక దాంట్లో 13 కేజీలు, ఇంకో దాంట్లో 17 కేజీలు, మొత్తం 30 కేజీలు గంజాయి ఉంది. వాళ్ళని అడిగితే భువనేశ్వర్లో ఒరిస్సా రాష్ట్రంలో కొనుక్కొని అక్కడ నుంచి హైదరాబాద్కి తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. ట్రైన్ మళ్ళీ మారడానికి ఇక్కడ దిగి బయట భోజనం ఏదో చేయడానికి అని వచ్చారు. ఆ టైంలో మాకు దొరికారు. అసలు యాక్చువల్గా వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్దామని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు పేర్లు ఏంటంటే పితంబరం నాగ్ అతను, చంద్రకరణ్ ఒకటి, తర్వాత ప్రదీప్ నాయక్. ఈ పితంబర్ నాగు మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కలహండి డిస్ట్రిక్ట్, ఉచ్చల విలేజ్, కలహండి డిస్ట్రిక్ట్, ఒరిస్సా స్టేట్కి చెందిన వాళ్ళు. ఇందులో ఎవరైతే గంజా అమ్మారో జైదర్ అన్నతను ఇంకా దొరకలేదు. ఇతని దగ్గర వీళ్ళు 1,50,000 రూపాయలకి కొన్నారు. అది కొని హైదరాబాద్లో అమ్ముదామని వాళ్ళ ఉద్దేశం అనమాట. వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు, అలాగే కన్జ్యూమ్ చేస్తారు, అన్నీ కూడా ఉన్నాయి. ఈ పితంబర్ నాగ్ మీద ఒడిశాలో జిఆర్పి వాళ్ళు పెట్టిన కేసు ఇంకా పెండింగ్లో ఉంది. అయితే వాళ్ళు గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు సమస్యలో దొరికిన ఈ 30 కేజీల గంజాయి, తర్వాత 6 సెల్ ఫోన్లు, 4,000 రూపాయలు క్యాష్ ఇవన్నీ సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధించాలని జనసేన నాయకులు ఆకాంక్షించారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో టీబీఆర్ సినిమా థియేటర్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు ఆదాడ మోహన్ మాట్లాడుతూ, ఈరోజు రాత్రి హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షోతో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో గొప్ప విజయం సాధించిన తర్వాత వస్తున్న ఈ చిత్రం కూడా అంతే స్థాయిలో విజయం సాధిస్తుందన్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల క్రితం ఈ సినిమాని కంప్లీట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి అహర్నిశలు కష్టపడి హరిహర వీరమల్లు అనే సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. అది రేపు 24న ప్రజల ముందుకి వచ్చి ప్రదర్శించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్సీకి, అలాగే జన సైనికులకు, నాయకులకు అందరికీ ఒకే ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈ సినిమాకు మాత్రమే. హరిహర వీరమల్లు అనే సినిమా ఒక నాయకుడు ఈ వ్యవస్థ కోసం పోరాడే విధానాన్ని, భారతదేశాన్ని చాలా మంది బ్రిటిషర్స్ దగ్గర నుంచి, ముస్లిమ్స్ దగ్గర నుంచి, మొఘల్స్ దగ్గర నుంచి చాలామంది చరిత్రకారులు మరి కబలించాలని, కబ్జా చేయాలని, ఆక్రమించాలని కళ్ళగన్న ఔరంగజేబ్ లాంటి వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. అలాంటి వాళ్ళలో అలాంటి దురాక్రమణ జరిగే క్రమంలో
ఈ వ్యవస్థని, ఈ భారతదేశంలో ఉన్న సంస్కృతిని, సాంప్రదాయాన్ని, ఆచారాన్ని, మరి ముఖ్యంగా ధర్మాన్ని కాపాడడం కోసం హరిహర వీరమల్లు అనే వ్యక్తి చేసే పోరాటాన్ని ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి ఆహ్వానించి వాళ్ళ జీవితాల్లో మలుచుకొని సంస్కృతిని, సాంప్రదాయాన్ని పాటించే విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఖచ్చితంగా చూడండి, మీ పిల్లలకు చూపించండి, చరిత్రను నేర్పించండి, చరిత్రను తెలుసుకునేలా చేయండి అని ఆవేదనతో మరి ఈ సినిమాని పంపించడం జరుగుతుంది. విశాఖ జిల్లా తగరపవలసకు చెందిన శ్రీ సింహశైల సేవా సమితి భక్త బృంద సభ్యులు ఉత్తరాంధ్రల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారిని దర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక కమిటీ సభ్యులు ఎన్ హరిలక్ష్మి ఆధ్వర్యంలో సుమారు 1000 మంది మహిళా భక్తులు సారెతో తరలివచ్చారు. వివిధ రకాల పండ్లు, మిఠాయిలు, పూలను తల్లికి సమర్పించారు. వందలాది ఘటాలతో మొక్కులు చెల్లించారు. ఈ మేరకు విజయనగరం టీడీపీ నాయకుడు అవనపు వినయ్ వారందరికీ అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అవనాపు విజయ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే పైడితల్లికి ఏడాది కూడా సారె సమర్పించుకుంటున్నామని తెలిపారు. అమ్మవారి కరుణ రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలనే కోరికతో మొక్కులు చెల్లించుకున్నామన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అవనాపు విజయ్ గారి మామగారు, అత్తగారు విజయనగరం పైడితల్లమ్మ వారికి ఆషాఢ మాసం సందర్భంగా సారి ఇవ్వడం అనేది ఒక కార్యక్రమాన్ని అన్ని వేళలా ఉండాలని, మేము ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని, మేము చాలా బాగున్నామనే ఒక ఆలోచనతో ఈ 2వ సంవత్సరం కూడా అమ్మవారికి సారే ఇస్తూ, అలాగనే అవనాపు విజయ్ గారు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో మరింత ఘనంగా అమ్మవారికి ఇంకా కానుకలు ఇవ్వాలని, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని ఆ తల్లిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నమస్కారాలు తెలియజేస్తాను. ఉత్తరాంధ్ర పైడితల్లమ్మ తల్లికి ఈ కార్యక్రమం కిందటి సంవత్సరం కూడా అమ్మకి ఎంతో వైభవంగా పసుపు కుంకుమ ఇవ్వాలని మా కోరిక. ఈ హిందూ ధర్మంలో నేను ఎన్నో కార్యక్రమాలు చేసి, అలాగే ఈ విజయనగరం పైడితల్లమ్మ తల్లికి కూడా ఈ పసుపు కుంకుమ ఆషాఢ మాసంలో ఈ పసుపు కుంకుమ ఇవ్వాలని కోరిక. కాబట్టి ఇలాంటి కార్యక్రమం చుట్టుప్రక్కల గ్రామాలు, కోలాటాలు, పారాయణాలు, అలాగే అమ్మకి ఎంతో ఇష్టమైనది పసుపు కుంకుమ, అలాగే సారి కూడా తీసుకొచ్చి ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాం. అలాగే ఈ దాత అన్నదాత అయిన వ్యక్తి అవనాపు విజయ్ గారు వచ్చిన జనాలందరికీ కూడా ఎంతో బాగా అన్నం కడుపు నిండా నింపి పంపించారు. ఇది అమ్మవారు ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్తృప్తి కోరుకుంటున్నాను. మినీ బస్ బోల్తా పడి 18 మంది యాత్రికులకు తీవ్ర గాయాలైన సంఘటన అల్లూరు జిల్లాలో జరిగింది. రాజమండ్రికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన 21 మంది మినీ బస్ బుక్ చేసుకొని అరకు చుట్టుపక్కల ప్రాంతాలు చూసేందుకు నిన్న రాత్రి బయలుదేరారు. కాగా ఉదయం 6 గంటలకు అరకు అందాలను వీక్షించి మధ్యాహ్నం బొర్రా గుహలు చూసి తిరుగు పయనమయ్యారు. కాగా వాహనం ఘాట్ రోడ్లో క్రిందకు దిగుతుండగా శివలింగపురం చేరుకున్న సమయానికి వాహనానికి బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో లోయలోకి వాహనం తిరగబడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 21 మంది ప్రయాణికులకు గాను 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని తక్షణమే శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో డ్రైవర్ కుమారస్వామికి కాళ్ళు, చేతులు విరగడంతో పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం తరలించారు. అనంతగిరి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ పోలీసులు వేకువజామున కార్డన్స్ సెర్చ్ నిర్వహించి కొన్ని ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నాటుసారా అమ్మకాలకు సిద్ధం చేస్తున్న కేంద్రాలను తనిఖీలు చేసి రవాణాకు కంటైనర్లలో సిద్ధంగా ఉన్న 650 లీటర్ల నాటుసారాతో పాటు రవాణాకు ఉపయోగించే ఆటోను సీజ్ చేసి 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ సారా నియంత్రణే లక్ష్యంగా ఈ మెరుపు దాడులు చేశామని తెలిపారు. అనుమానిత వ్యక్తులు పారిపోయేందుకు ఉన్న అన్ని మార్గాలను గుర్తించి నిఘా పెట్టామని చెప్పారు. సారా తయారీకి ఉపయోగించే వస్తువులను కూడా స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మల్లెపూడి గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు గాడి అప్పారావు మాట్లాడుతూ 1999వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం 15 కుటుంబాల ఆదివాసీ గిరిజనులకు ఇల్లు స్థలాలు ఇచ్చి వారికి పట్టాలు కూడా మంజూరు చేసిందని తెలిపారు. ఆ స్థలంలో ఇప్పటి కూటమి ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ కింద ఎస్టీలకు నిధులు కేటాయించడం వలన గిరిజనులు ఇల్లు కట్టుకోగలమనే ధైర్యంతో ఆ స్థలాల్లో పునాదులు తీసుకొని ఇల్లు నిర్మాణానికి సిద్ధమయ్యారన్నారు. కాగా వాటిని అడ్డుకోవడానికి స్థానిక అధికార పార్టీ నాయకులు, రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి అన్ని రకాలుగా సహకరిస్తూ అమాయక గిరిజనులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వీరికి పోడు పట్టాలను ఇప్పించాలని, శ్మశాన వాటికకు శాశ్వత హక్కు కల్పించాలని తహసీల్దార్కి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం చేయని యెడల పెద్ద ఎత్తున పోరాటం చేపడతామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లపై పని భారం తగ్గించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో విజయనగరం మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆయాలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ కార్యదర్శి నందిని, సిఐటియు నగర అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ పార్ట్ టైం వర్కర్లని చెప్పి ఫుల్ టైం పని చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలో అన్ని రకాల పనులు రోజంతా చేయిస్తున్నారని, ఫుల్ టైం వర్కర్లుగా గుర్తించి కనీసం 12,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనారోగ్యమైన కుటుంబంలో ఏ సమస్య ఉన్నా సెలవు పెట్టడానికి లేదని, మనిషిని పెట్టుకోవాల్సి వస్తుందని, నెలలో కనీసం 2 సెలవులు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా మరుగుదొడ్లు, బాత్రూంలు, తరగతి గదులు, పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన అన్ని పరికరాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పార్వతి, ఉమా తదితరులు పాల్గొన్నారు. శానిటేషన్ పని చేస్తున్నటువంటి ఆయాలకు, వాచ్మ్యాన్ల తాలూకా సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు విజయనగరం ఎంఈఓ ఆఫీస్ దగ్గర మా యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. రోజంతా ఆయాలని స్కూల్ దగ్గరే ఉండమంటున్నారు. ఇది సరికాదు. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చేది 6,000. వీళ్ళని జాయిన్ చేసేటప్పుడు మీరు పార్ట్ టైం వర్కర్లమ్మా, మీరు బాత్రూమ్లు, టాయిలెట్స్ కడిగేసి వెళ్తే సరిపోద్దని చెప్పేసి చెప్పారు. కానీ ఈరోజు స్కూలు ప్రారంభానికి ముందే ఉపాధ్యాయులు రాకముందు ఆయం వస్తుంది. స్కూలు ముగిసిన తర్వాత, ఉపాధ్యాయులు వెళ్ళిన తర్వాత తాళాలు వేసి ఆయమ్మ మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఉపాధ్యాయుల కంటే అదనంగా స్కూల్లోనే ఆయమ్మ ఉండి పిల్లల ఆరోగ్యాన్ని కానీ లేదా అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు పరిసరాలు కానీ పరిశుభ్రం చేయడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఇంతటి కీలకమైనటువంటి పని చేస్తున్నటువంటి ఆయాలకి కనీసం ఈరోజు జీతం పెంచే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కనీసం 12,000 రూపాయలైనా చెల్లించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ సమస్య మీద ఈరోజు ఇక్కడ మా యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ప్రభుత్వం కూడా పునరాలోచన చేసి ఇంతటి కీలకమైనటువంటి శానిటేషన్ వర్కర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ జీతాలు పెంచడంతో పాటుగా ఈరోజు అనారోగ్యమైన కుటుంబంలో ఇతర ఏ ఇబ్బంది వచ్చినా మనిషిని పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తప్ప ఒక సీఎల్లో లేకపోతే ఇతర సెలవులేమి లేవు, సిక్ లీవ్ కూడా లేవు. కాబట్టి వాటిని కూడా ఇవ్వాలని చెప్పి, ప్రధానంగా వీడు ఆయా అనడానికి ఎటువంటి ఆధారం లేకుండా గుర్తు కార్డు, యూనిఫామ్ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ మా యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు తారాస్థాయికి చేరాయన్న జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు. పాలనలో విఫలమైనందునే డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపారని ఆరోపణ. విజయనగరంలో ఘనంగా జన సైనికుల మెగా బైక్ ర్యాలీ. పాల్గొన్న జనసేన నాయకుడు అవనాపు విక్రమ్. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమని వ్యాఖ్య. మన్యం జిల్లాలో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్. 650 లీటర్ల నాటుసారా ధ్వంసం. సారా నియంత్రణే లక్ష్యంగా మెరుపు దాడులు కొనసాగిస్తామని స్పష్టీకరణ. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.